తెలంగాణలో ఇక బీఆర్ఎస్ రాదని బీజేపీని రానివ్వొద్దని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి తపన నిజం కావాలంటే మెజార్టీ ఎంపీలు కాంగ్రెస్ కు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రులందరూ కలిసికట్టుగా 100 రోజుల ప్రజలకు ప్రజాపాలన అందించామని తుమ్మల తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకి ప్రభుత్వంలో 6 గ్యారంటీలతో పాటు సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఆయన పడేటటువంటి కష్టానికి ఆయన ఉన్నటువంటి తపనకి అనుగుణంగా రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరటానికి గత 100 రోజుల పరిపాలనని రిఫరెండంగానైనా తీసుకొని వాస్తవంగా ఈ 100 రోజుల్లో అనుకున్న రీతిలో ప్రభుత్వం పరిపాలన జరుగుతుందా లేదా అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి తెలంగాణ ప్రజానికం, కష్టాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, అప్పుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, కరువు కాటకాలకి నిలవేస్తున్నటువంటి ఈ తెలంగాణని రక్షించుకోవటం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరచమని చెప్పి ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. తప్పకుండా ఆయన నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి పెద్దల యొక్క సహకారంతో పెద్ద మెజారిటీతో గెలుస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.